ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ఆమెన్. మరి దేవుని కృపని బట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ 2024లో మరి మందిరంలో దైవజనుల నోటిని ఉపయోగించుకొని దేవుడి వాగ్దానము అనుగ్రహించాడు సిస్టర్. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏ విషయంలో అంటే సాక్ష్యము. మరి నా తల వెంట్రుకలు అనేవి సిస్టర్ బాగా ఊడిపోయేవి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇలా దువ్వెన ఇలా పెట్టి ఇలా అనగానే ఇన్ని కుప్పలు కుప్పలుగా ఇలా వచ్చేవి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను ఎంతో బాధపడేదాన్ని. ఒక అమ్మాయికి మరి హెయిరే కదా సిస్టర్ అందము. మరి ఇలా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటే ఎంతో బాధపడేదాన్ని. మరి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కూడా కాదు. మరి మరి ఏ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా ఊడిపోతున్నాయి అని ఎంతగానో బాధపడి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఒక్కరోజు దేవుడు వాగ్దానం ఇచ్చారు. నా ఆజ్ఞ లేనిది మీ తలలో ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు అని ఒక వాగ్దానము దేవుడు ఇచ్చేసరికి వెంటనే నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, నీ ఆజ్ఞ లేనిది నా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఊడిపోదు అన్నావు కదా నాయన. మరి ఇది కుప్పలు కుప్పలుగా ఊడిపోతున్నాయి ప్రభువా నా తల వెంట్రుకలు. మరి అమ్మాయికి అందము మరి హెయిరే కదా యేసయ్య. నా యొక్క హెయిర్ లాస్ కాకుండా మరి కాపాడండి యేసయ్య అని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏ విషయంలో అంటే మరి ఇంట్లోనే మంచి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చేసుకొనుటకు కృప చూపించారు. అదేవిధంగా ఒక మంచి హెయిర్ షాంపూ దేవుడు నాకు బయలుపరిచారు. ఈ ప్రిపరేషన్ చేసిన హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్, అదే విధముగా హెయిర్ షాంపూ, ఇవి రెండు వాడటం వలన దేవుని కృపను బట్టి నా హెయిర్ లాస్ అనేది సంపూర్ణంగా తొలగిపోయింది సిస్టర్. అప్పటి నుంచి నా తల వెంట్రుకలు ఊడిపోవటము లేదు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానో దేవుడు నాకు మంచి హెయిర్ ఆయిల్ని, హెయిర్ షాంపూని మరి నాకు అనుగ్రహించి నా హెయిర్ అనేది ఒత్తుగా ఉండే విధంగా కృప చూపించారు. దేవుని నామానికే మహిమ కలుగు.